మేము ఊరుకోం. మా ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు బలివతం కానీ తెలంగాణ తీసుకునేదాకా ఊరుకోము. నేను ఇదంతేందుకు పంచాయతీ ఒక మంచి ఉపాయం చెప్తాను. ఇప్పుడు ఒక పని చేస్తాం. ఇక టీఆర్ఎస్ వాళ్ళు బక్కవాడరు, తెలంగాణ సన్నవాడరు, కేసీఆర్ సాధన అయితే లేదు. ఇది ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు? మొత్తం మా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం మంది ఉన్నాం దీని మీద. పొద్దుగానే అనుకుని నిన్ననే అనుకున్నాం అందరం ఈ సంగతి సిద్ధిపేట ఎత్తున్నామని. మీకు చీము నెత్తురుంటే మీతో మేము గెలిచినామా మాతో మీరు గెలిచిన రుజువు చేద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను ఎంపీలను రేపంటే రేపే మీరు రాజీనామా ఇస్తాం. మీరు చేస్తారా? మీరు ముందుకు వస్తారా? ముందుకు వస్తారా? ఇలా చెప్తున్నారు మీరు నంగరాజ్ కబుర్లు చెప్తున్నారు, దొంగ కబుర్లు చెప్తున్నారు. వీఆర్ రెడీ. మేమందరం విజయం చేస్తాం. కమాన్ ప్రజలు తీర్చుకోదాం. మా సిద్ధిపేట మేము సభ పెడతామంటే సిద్ధిపేట సభ పెడతాం అని మేము తయారైంది. ఈడే చెప్పినామా ఢిల్లీలో చెప్పాం. ఏంటి మరి యాడిపోతాం? ప్రజల దగ్గరికే పోతాం. మీరు చేసిన మోసం వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఏం చేయమంటే గదేసి చేస్తాం అని నేను చెప్పిన. చెప్తే మీరు మాతను గెలిచిన మీతో మాకెత్తారు. మేము చేయంగా మీరు మరి మీరు చేయంగా మేము గెలిచినామా? మేము గెలిచా సరే గెలిచినాం, పని చేస్తాను. మేము కూడా తెలంగాణకే ఉండమంటాను కదా. నేను నంబర్కి ఉపాయం చెప్తా. ఇప్పుడు ఆందోళన సహకారం కూడా అక్కర్లేదు. ఇవాళ మీరు 48 మంది ఎమ్మెల్యేలు మీరున్నారు. మా దాంట్లో 6 దొంగల పోయిన 20 మంది నికాలతో మేమున్నాం. మేము రాజీనామా చేస్తే రాజశేఖర సర్కారు పడిపోతే తెల్లారి వరకు రాదా తెలంగాణ? మీరు 7 ఎంపీలు, మేము 5 ఎంపీలు ఉన్నాం. ఉన్న 12 మంది రాజీనామా ఇస్తాం. రాని సోనియా గాంధీ దెబ్బ తెల్లారి వరకు రాజకీయ తెలంగాణ రాదా? ఈ ఉపాయం బాగలేదా? నిజంగా తెలంగాణ బిడ్డలు అయితే పౌరుషం ఉంటే రేషం ఉంటే మేము తయారీ ఉన్నాం. రాని తెలంగాణ తెద్దాం. రాని తెలంగాణ తెచ్చినాక మీరే కానీ ముఖ్యమంత్రి, మీరు మంత్రులు కానీ ఎవరు వద్దన్నారు? ఈ రకంగా గోల్మాల్ దింపి మనను అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ ముందు నేను చేసే చెప్తాం ఒకటే. తెలంగాణ బిడ్డగా కేసీఆర్ సోలాన నికాల తెలంగాణ బిడ్డ. ఇంతకుముందు మా జయశంకర్ గారు చెప్తున్నారు దిగ్విజయ్ వచ్చిన మన ఢిల్లీలో. మేము అన్నం పై మేము 22 తారీఖు రాజీనామా పెడుతున్నాం, మీ ఇష్టం అని చెప్పినాం. ఎందుకంటే మనకు యూపీఏలో చాలా పార్టీలు మద్దతిచ్చింది. ధర్మం ఏంటి? వాళ్ళకి చెప్పాలి మన బాధ్యత. చిన్నపిల్లలాగా వ్యవహారం చేయరాదు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయ్యా మేము ఉండమే, మేము పోతున్నాం, బయట పోతున్నామని చెప్పారు. యాడికి పోతారు అంటే యుద్ధాలు పోతామని చెప్పి చెప్తే ఇక రాయబారాల మీద రాయబారాలు ఏంటి? రాయబారాలు వచ్చి మొదటిదాకా మీరు మీ వాళ్ళు 6 కదా మంత్రులు, ఇంకో 2 ఎక్కువ 8 తీసుకోండి కాపకొట్టు. ఇక నాకు అర్థమైంది. అన్న వీళ్ళు 69 కుట్ర మొదలు పెట్టిండ్రు అని నేను అడిగిన. మిస్టర్ దిగ్విజయ్ సింగ్, డూ యూ వాంట్ టు మేక్ మీ అనదర్ చెన్నారెడ్డి? కంఠంలో ప్రాణముండగా కూడా జరగాలని చెప్పింది.